నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి శాంబాజీ మహారాజ్ జీవిత కథని ఆధారంగా తీసుకొని నిర్మించిన చిత్రం చావా. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చారిత్రాత్మక మూవీలో శాంబాజీ మహారాజ్గా వికీ కౌశల్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనని కనబరిచాడు. ఆయన భార్య యేసుబాయిగా స్టార్ హీరోయిన్ రష్మిక కూడా తన క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించింది. లక్ష్మణ్ చంద్ర ఉట్టేకర్ దర్శకత్వంలో దినేష్ విజయన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ కథ ప్రకారం శాంబాజీ మహారాజ్ని ఔరంగజేబు సైన్యానికి గానోజీ కన్వోజీలు పట్టిస్తారు. ఈ ఇద్దరు కూడా శాంబాజీ మహారాజ్ దగ్గర నమ్మకంగా పనిచేస్తూనే ఆ దారుణానికి ఒడిగడతారు. దీంతో ఔరంగజేబు శాంబాజీ మహారాజ్ని అత్యంత దారుణంగా రకరకాల చిత్రహింసలకు గురి చేస్తూ చంపేస్తాడు. ఈ విషయంపై గానోజీ కన్వోజీ వారసులు మాట్లాడుతూ, మా పూర్వీకులను సినిమాలో తప్పుగా చూపించారు. వెంటనే మా పూర్వీకుల సన్నివేశాల్లో తగిన మార్పులు చేయకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం, 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉట్టేకర్కి నోటీసులు పంపించడం జరిగింది. దీంతో గానోజీ కన్వోజీ వారసులకి లక్ష్మణ్ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పడం జరిగింది. గానోజీ కన్వోజీలని తప్పుగా చూపించే ఉద్దేశం తమకి లేదని, అందుకే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో చూపించలేదని కూడా వాళ్ళకి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చావా మూవీ అయితే వరల్డ్ వైడ్గా రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించగా అశుతోష్ రాణా, ప్రదీప్ రావంత్, వినీత్ కుమార్ సింగ్, దివ్య దుత్తా లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. చావా అంటే పులిపిల్ల అని అర్థం.